ఏం టిఫిన్ చేస్తున్నావు సుమ్నా? ఆకలి అవుతుంది. ఏ అంత పెద్ద గిన్నె పెట్టినావు బా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓ సేమియా ఉప్మా చేద్దామని. సేమియా ఉప్మాకు అంత పెద్ద గిన్నెనా? అంటే అది అనిల్ సేమియా నీళ్లు మల్లడానికి పెట్టినా. దట్ ఐ థింక్ వాటో వాట్ దో అనిల్ సేమియా చేద్దామని. వావ్ నైస్. ఓ చూసేద్దు రండి ప్రాసెస్ అంతా. ఓకే. చిన్న చిన్నగా ఉల్లిపాయలు తరుక్కుంటూ ఉన్నాను. ఈ సేమియా ఉప్మాకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 7-8 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపేళ్ళు దీంట్లో బాగా ఎగితే పలుకు పలుకుగా తగులుతుంటే చాలా బాగుంటాయి. సెకండ్ అండి. ఇంకా నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు కూడా ఇలా బాగా ఎగిపోతే పంట కింద పన్నా బాగుంటుంది, రుచి కారం అనిపించకుండా. 6 అండి. ఇంకా నెక్స్ట్ ఈ స్టేజ్లో ఉల్లిపాయలు. ఇంకా ఈ స్టేజ్లో కావాల్సినంత పసుపు వేసుకొని ఫ్రై చేస్తే సరిపోతుంది. కొత్తిమీర, కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవడమే. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన పని లేదు. ఇలా ఒక 80% మాత్రమే ఫ్రై అయితే సరిపోతుంది. ఆ సేమియాలతో పాటు ఉల్లిపాయ కూడా నవిలినప్పుడు ఆ ఫ్లేవర్, ఆనియన్ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది అన్నమాట. అవునా, నిజమా? ఇన్ బిట్వీన్ ఇక్కడ వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇలా బాయిలింగ్ స్టేజ్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకు సేమియాలన్నీ ఒకటికొకటి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. మనం చేస్తున్న రెగ్యులర్ సేమియా కాదు, అనిల్ సేమియా. ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లోనూ దొరుకుతుంది. ఇట్స్ మేడ్ విత్ రైస్ అన్నమాట. అది ఇలా ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు వెడ్డింగ్స్లో, స్పెషల్ ఈవెంట్స్లో అంతా ఇదే చేస్తూ ఉంటారనమాట. ఒకప్పుడు దీన్ని వత్తు సేమియా అనేవాళ్ళు కన్నడ వాళ్ళు. ఇలా వేడి వేడి వాటర్లో అంతా ఒకసారిగా వేసుకొని, ఇది ఎక్కువసేపు ఉంచకూడదు. ఒక 3 minutes 4 minutesలో అయిపోతుంది అంతా. వాటర్లో వేసిన తర్వాత ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం వాటర్ ఎక్కువే ఉండాలి, దానికి సరిపడా ఉండకూడదు. అప్పుడు మనం ఫిల్టర్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. ఇలా ఎక్కువ ఉంటే ఈజీగా మనము వడేసుకోవచ్చు. సో ఇలా 2-3 minutesకి ఇలా ఏగిపోతాయి. ఒకసారి చూసుకోవాలి మనం ఎంత మాత్రం ఏగింది అని. చూడండి, ఆల్మోస్ట్ లైక్ 80% అయిపోయింది. ఇంకా మళ్ళీ తర్వాత వేసి వేయించడంలో మనకి 100% వేగిపోతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇలా రంధ్రాలు ఉన్న గిన్నె తీసుకొని కింద గిన్నె పెట్టుకొని దీంట్లోకి మనం వంచేసుకోవాలి. సో విత్ హెల్ప్ ఆఫ్ క్లాత్ ఇదంతా కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే వేడి ఉంటుంది వాటర్. ఓకే, ఇంకా నిండిపోదు, వేయచ్చు. ఇలా రిమైనింగ్ అంతా కూడా ఇందులోకి వేసేయాలి. వేసి వెంటనే ఇందులోకి ఈ గిన్నెలేకంతా కూల్ వాటర్ వేసుకొని దానిపైన వేసేయాలి. సో దీని మీద నార్మల్ వాటర్ వేసేయాలి. అప్పుడు పొడి పొడిగా అయిపోతుంది. ఒకటికొకటి ఖర్చుకో. దీంట్లో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం పైకి కిందికి తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అల్లాడించాలి.
ఆహా, నాకెందుకబ్బా ఈ సేమియా అంటే అంత ఇష్టము అనుకున్నా. ఇంత బాగా నూనె పడుతుంది కాబట్టి. ఏమిటి సిగ్గుపడుతున్నారా? సో ఇలా బాయిల్ చేసుకున్నదంతా ఇందులోకి వేసేయాలి. కలిపే ముందు మనము నిమ్మరసం వేసుకోవాలి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఇలా కలిపేసుకోవడమే. అనిల్ సేమియా రెడీ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమహాస్ వ్లాగ్స్.